హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. ఇందిరమ్మ ఇళ్ళ పైన అప్డేట్ చెప్తాను. జర మొత్తం చూడడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ చేయండి. మరి ఇందిరమ్మ ఇళ్ళ ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరి మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసుకొని దాంట్లో లబ్ధిదారుల జాబితా తయారు చేయబోతున్నారు. మరి లబ్ధిదారులకు మరి సూచనలు, ప్రభుత్వ నిబంధనలు, సూచనలు తెలియజేయబోతున్నారు. మరి సామాగ్రి, మరి ఇంకా ఇసుక కూడా అందిస్తారంట. దీనిపైన కూడా చెప్పబోతున్నారు. మరి నిబంధనలు ఏమిటంటే, ఫస్ట్ మనం ఇందిరమ్మ ఇళ్ళ టైంలో సర్వే చేసినారు కదా, సర్వే అప్పుడు మన ఫోటో తీసుకున్నారు కదా, మన ప్లేస్ ఖాళీ జాగాలో వచ్చి ఏదైతే ఫోటో దిగినామో అదే ప్లేస్లో ముగ్గు పోసుకోవాలి. మరి వేరే ప్లేస్ చూపిస్తే ఇప్పుడు అక్కడ అయితే రద్దు చేస్తారంటే, మొత్తం క్యాన్సిల్ చేస్తారు. ఏదైతే చూపించినామో యాప్లో పొందుపరిచిరు అప్పుడు ఫోటోను, ఆ ప్లేస్లోనే మనం చూసుకోవాలి. అదే ప్లేస్లో ముగ్గు పోసుకోవాలి. మరి ముగ్గు పోసుకోవడానికి ఇలా అయితే డబ్బులు అయితే ఇయ్యరు. ముగ్గు పోసిన తర్వాత కార్యదర్శి వచ్చి ఫొటోస్ తీసుకొని దాన్ని ఆన్లైన్లో ఎంటర్ చేస్తాడు. మరి జియో ట్యాగింగ్ కూడా చేస్తారు దాన్ని. తర్వాత మరి ఎంపీడీఓలు, ఏఈఓలు క్షేత్రస్థాయిలో సందర్శించి తొలి విడతలో పునాదుల తర్వాత లబ్ధిదారులకు తొలి విడతలో ₹1,00,000 విడుదల చేస్తారు. మరి తర్వాత క్షేత్రస్థాయిలో సందర్శించి ఎంపీడీఓ అంటే ఆ పని కంప్లీట్ అయిన బట్టి తర్వాత మిగతా డబ్బులు విడుదల చేస్తారు. ఎంపీడీఓ అండ్ ఏఈఓలు ఉంటారు కదా, ఏఈఓలు వాళ్ళు సందర్శించి మిగతా డబ్బులు విడుదల వారిగా ఇస్తారనమాట. మరి దీనికి 8 ట్రాక్టర్ల ఇసుక కూడా మనకి ఇవ్వబోతున్నారు. 8 ట్రాక్టర్ల ఇసుక ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అంట. మరి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, 21 నియోజకవర్గంలో 1000కి పైగా, ఒక్కొక్క నియోజకవర్గానికి 3000 ఇళ్ళు అని చెప్పినారు మనకి. కానీ ఇప్పుడైతే ఈ ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 పైన, 1200, 1100 ఇట్లా దుబ్బాక 1100, గజ్వేల్ 1000, ములుగు 1000, 1200 ఈ విధంగా ఇవ్వబోతున్నారు. అత్యధికంగా హుజూర్ నగర్కి 2000 ఇళ్ళు మంజూరు అయినాయి. మరి టోటల్గా 71,452 ఇల్లులు అయితే మంజూరు చేసినారు. మరి ఇవి ఆల్రెడీ ఈ వారంలో కంప్లీట్ చేయాలి. గ్రామంలో ఈ ప్రక్రియ అనేది వారం రోజుల్లో కంప్లీట్ చేయాలని ఆలోచిస్తున్నారు. మళ్ళీ తర్వాత అప్డేట్ ఏదైనా ఇస్తారు. ఆ అప్డేట్ కోసం మనం చెప్తాను. ఎప్పుడు అప్డేట్ అప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ పైన నేను మన ఛానల్లో చెప్తాను. ప్లీజ్ జర చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. మరి దీనిపైన ఇంకా ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. అందరికి ఎప్పుడు అనేది జర టైం పడుతుంది. మార్చి అని చెప్పినారు కదా, అన్ని పథకాలకి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు ఇలాంటివి అని జర టైం అయితే పడుతుంది. మరి ఇవన్నైతే ఇస్తారు. ఈ 71,000 అయితే నిర్ణయించుకున్నారు కదా, మంజూరు అయితే చేసుకున్నారు. 3,500 ఇల్లు కాకుండా దుబ్బాక అదే మన నియోజకవర్గానికి 1000, 1200, 1000 పైగా ఇల్లు అయితే నిర్ణయించుకున్నారు. మరి ఇలాంటి అప్డేట్ చెప్తా ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జర సపోర్ట్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.